నన్ను చాలామంది అడుగుతారు, వారాహి నవరాత్రులు చేస్తున్నావా? చెయ్యట్లే. అదేమిటి చేయట్లేదా? అదేదో నేను చాలా తప్పు చేసినట్టు, ఎవరినో హత్య చేసినంత తప్పు చేసినట్టుగా వారాహి నవరాత్రులు చేయట్లేదా? శ్యామలా నవరాత్రులు చేయట్లేదా? నేను ఎందుకు ప్రత్యేకంగా ఎందుకు చేస్తాను? శరన్నవరాత్రులు చేస్తున్నప్పుడు అందులో వారాహి దేవత ఉంది, శ్యామల ఉన్నది. శ్యామల అమ్మవారి యొక్క మంత్రిని, వారాహేమో ఆవిడ యొక్క సేనా నాయకురాలు. నేను అమ్మవారినే ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఆవిడ మీద 4 పూలు వేస్తుంటే ఒక పువ్వు ఈవిడి మీద, ఒక పువ్వు ఆవిడ మీద కూడా పడుతుంది. ఇంకా సమస్య ఉంది? అవసరం ఏం లేదు. నేను అసలైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పట్టుకున్నాను. నేను నాకు త్రివిధ దళాధిపతులు ఎందుకు, మరొకళ్ళు ఎందుకు అని చెప్పాను నేను, అంతే. కానీ ఇది అవసరమా అంటే అదొక రకమైన ఫ్యాషన్ అయిపోయిందండి. నిజం చెప్పాలంటే దీని వెనకాల ఒక రకమైన కుట్ర ఉందేమోనని నాకు చిన్న అనుమానం. మనని ఆధ్యాత్మిక మార్గం నుంచి పక్కకి తప్పించటానికి ఈ రకమైనటువంటి దానిని ప్రోత్సహించారా అంటే, ఇప్పుడు నేనే నలుగురిని ప్రోత్సహించి ఉండొచ్చు, నేను నా ప్రమేయంతో నేను చేయకపోవచ్చు, కానీ నా మీద ఈ సనాతన ధర్మాన్ని పాడు చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు నన్ను ప్రభావితం చేసి నాకు తెలియకుండా నేనే వీటిని ప్రచారం చేస్తున్నారా అన్న విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. మాస్టర్ గారి మందరజాలం లాంటి పుస్తకాలు చదివితే ఇలాంటి ప్రణాళికలు ఎట్లా ఉంటాయో మనకి బాగా అర్థమవుతుంది.